ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే చాలామందికి తెలియని విషయమో లేకపోతే మర్చిపోయినటువంటి ప్రధానమైనటువంటి అంశమో ఇవాళ నేను ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ కన్నీళ్ల మధ్య ఒత్తిడి మధ్య అనేక మంది నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ప్రవాసాంధ్రులు వాళ్ళ కోసం నిలబడినటువంటి ఒక గొప్పతనం, ఒక సంస్కృతి. అసలు కర్ణాటకలో తెలుగు వాళ్ళు ప్రవాసాంధ్రులుగా ఇవాళ ఎప్పటి నుంచి ఉన్నారు అని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం, దరిదాపు 50 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి రైతు బిడ్డలు. ఆ రోజున అక్కడ కనీసం నీటి చుక్క కూడా లేనటువంటి పరిస్థితి. ఆ భూమిని చూస్తే ఒక మొక్కైనా మొలుస్తుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది. బట్ కష్టపడటం ఇష్టంగా పెరిగిన వాళ్ళు, ఆ సాంప్రదాయాన్ని అనుసరించిన వాళ్ళు కాబట్టి అక్కడ వ్యవసాయాన్ని అక్కడ ప్రజలకు ఒక సాయంగా, అలాగే వ్యవసాయం అనేది జీవన విధానంగా భావించుకున్న వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం గ్రీన్ రెవల్యూషనరీకి ఒక నాంది పలికింది, పునాది పడింది. ఆ తర్వాత తరతరాలుగా వస్తున్నటువంటి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ అనేకమైనటువంటి వ్యాపారాల్లో, అలాగే కర్ణాటకలో ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు ఉన్నవి కనీసం గ్రామాలు కూడా లేవు. క్యాంపులుగా ఏర్పడి అడవిలాగున్నటువంటి ఆ ప్రాంతంలో నీటి చుక్క లేకపోయినా సరే, జీవించటానికి అవకాశం లేకపోయినా సరే అక్కడే పట్టుదలగా జీవన విధానం ఏంటో, రైతంటే ఏంటో చూయించినటువంటి ఒక గొప్ప సంస్కృతి ఉన్నది. వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం, గౌరవించుకోవాల్సిన సందర్భం కూడా ఇది. ద రీజన్ ఈజ్ దట్, నేను మొదట్లోనే అన్నాను, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అలాగే తెలంగాణలో కానీ మరెక్కడైనా సరే తెలుగువాడికి ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. ప్రజా సంఘాలతో పాటు కమ్మ సంఘాలు కూడా ఉన్నాయి. అది కులంగా కంటే కూడా 10 మందికి కష్టం వచ్చినప్పుడు నిలబడేటటువంటి ఒక సంస్కృతిని ఆచరిస్తున్నటువంటి సంఘంగా, అందరికీ సంబంధించినటువంటి ఒక పద్ధతిగా కర్ణాటకలో తెలుగువాడంటే గర్వంగా తలెత్తుకునే దశే కాదు, ప్రపంచంలోనే కర్ణాటక ప్రవాసాంధ్రుల యొక్క పద్ధతులు చూసినప్పుడు, సంస్కారం చూసినప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా తోడుగా నిలబడినటువంటి ఈ సందర్భంలో ఎన్నికలలో వాళ్ళు నిర్వహించిన పాత్రను తప్పకుండా చెప్పుకోవాలి అన్నటువంటి ప్రయత్నమే నా ఈ డిబేట్.